సరే, కానిస్టేబుల్ అయినా సరే, వాళ్ళ మీద సమగ్రమైన కూలంకషమైన విచారణ జరగాలని చెప్పి మేము డీజీపీ గారిని కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్కు ఏ ప్రభుత్వం కానీ, ఏ పోలీస్ అధికారి కానీ పాల్పడకుండా ఉండేటట్లుగా మీరు విచారణ చేసి దోషులను శిక్షించాలి, కటకటాల వెనక్కి తీసుకెళ్లాలి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసిన. ఇంకొక ప్రధానమైన విషయం, గతంలో ఇంటెలిజెన్స్ గేదరింగ్ ఉండేది, అది హ్యూమన్ ఇంటెలిజెన్స్. కానీ ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది. భారత ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి అధునాతనమైన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్ల ఇండ్ల చుట్టుముట్టు మోహరించి ఏ అనుమతి లేకుండా వినడం అనేది చట్టరీత్యా నేరం. టెలికమ్యూనికేషన్స్ బిల్లు మొన్ననే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా సరే కఠినమైన శిక్ష దాంట్లో ఉంది. ఏ చట్టం కూడా ఒప్పుకోదు అనాథరైజ్ టెలిఫోన్ ట్యాపింగ్. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందికి, కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంతమందికి కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించే ట్యాపింగ్కి అనుమతి జరుగుతుంది. వాటన్నిటిని తుంగలో తొక్కి ఇష్టమున్న వాళ్ళ పేర్లు దాంట్లో ఎక్కించిండ్రు. వందల మంది ఈ ట్యాపింగ్ వ్యవస్థలో భాగస్వాములు అయినరు. దీనికి అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కాడ నుంచి, మంత్రుల కాడ నుంచి, కీలకమైన అధికారుల కాడ నుంచి, నియోజకవర్గాలున్న ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు పూర్తిగా భాగస్వాములు అయినరు. నేను అందరు ఎమ్మెల్యేలు ఇట్లుంటారని నేను అనట్లేదు, అందరి మంత్రులు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడతారని నేను అంటలేను. నిజాన్ని నిగ్గుదేల్చి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్న అధికార యంత్రాంగాంది, ఇప్పుడున్న ప్రభుత్వాలది. కాబట్టి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములమే కాబట్టి మొట్టమొదటి బాధితుడిగా నేనే ఈరోజు కంప్లైంట్ ఇస్తా ఉన్నాను. దీన్ని ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పి డీజీపీ గారు చెప్పింది. ఈ కాపీలు, నేను ఇచ్చిన కంప్లైంట్ కాపీలు కూడా మీ అందరికీ ఇస్తాను. చెప్పండి. నేను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వేల మంది బాధితులు ఉన్నారు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవస్థకు. మీరు అందరూ కూడా ధైర్యంగా వచ్చి అక్కడ జిల్లా ఎస్పీకి కానీ, అక్కడ సంబంధిత అధికారులకు కానీ ధైర్యంగా కంప్లైంట్లు ఇవ్వమని నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఒకరో ఇద్దరో కంప్లైంట్ చేస్తే చిన్న సమస్య అవుతుంది. వందల మంది, వేల మంది బాధితులు ఒక దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే వ్యవస్థ ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించిన, ఫోన్ ట్యాపింగ్ చేసిన ఈ దుర్మార్గుల భరతం చట్టపరంగా చేయాలి, పట్టాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అవన్నీ కూడా బయటికి ఇప్పుడే రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చో వాళ్ళకు ఇచ్చాను సూచనలు. వాళ్ళకి తెలుసు, ఇప్పుడు జరుగుతున్న విషయం అంతా కూడా డీజీపీ గారికి పూర్తిగా తెలుసు. మేము చెప్పిన దానికి వాళ్ళు ఏకీభవించారు. ఆ ప్రకారంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి, ఎప్పుడైతే నేను మహబూబ్ నగర్ గడ్డ మీద ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను అడుగుపెట్టినో ఆ రోజు నుంచే ట్యాప్ అయిందని అనుమానం నాకు వచ్చింది. నా ఒక్కరిది కాదు, 5 ఏళ్లుగా వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. ఇది నా ఒక్కరి కోసం పోరాటం లేదు, నాకేదో ఇబ్బంది అని చేస్తలేను. కానీ ఇటువంటి దుర్మార్గమైన వ్యవస్థ భవిష్యత్తులో ఉండకూడదు. ఏరి కోరి తెచ్చుకున్న ప్రజాస్వామ్య తెలంగాణలో ఇటువంటి దుర్మార్గులు ఎవరున్నా సరే వాళ్ళను వెతికి పట్టుకొని సమాజంలో లేకుండా వాళ్ళను జైళ్లలో పెట్టాలన్నదే మా ఉద్దేశం. ఎన్పి వెంకటేష్ గారు సీనియర్ న్యాయవాది, క్రిమినల్ అడ్వకేటు, మహబూబ్ నగర్లో అప్పుడున్న మాజీ మంత్రి గారి దాష్టికాలకు బలైన వ్యక్తి. ఎంతోమంది ఆ దాష్టికాలకు అడ్డుగోడగా, రక్షణగా ఉండి వాళ్లకు రక్షణ కల్పించిన వ్యక్తి, చట్టపరంగా రక్షణ కల్పించిన వ్యక్తి. అలాగే ఇక్కడ వినోద్ కుమార్ గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ, వీరు కాంగ్రెస్ పార్టీకి. వీరి మీద కూడా దాడి జరిగింది, వీరి భూములను కబ్జా చేసుకున్నారు. వారు కూడా ఈ దాష్టికానికి ప్రత్యక్ష సాక్షి.